అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో మొదలైన వలసలు పార్లమెంట్ ఎన్నికల ముంగిట్లో మరోసారి కలకలం రేపుతున్నాయి. త్వరలోనే బీజేపీలోని పలువురు సీనియర్లు పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం హాట్ టాపిక్ గా మారుతుంది. తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ కీలక నేత చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. దీంతో ఏ నేత ఎప్పుడు పార్టీ మారుతాడో అనే సందేహాలు కాషాయ శిబిరంలో కలవరపెడుతున్నాయి. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడమే టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ అధిష్టానం ఆ దిశగా ప్రణాళికలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు తెలంగాణలో అమిత్ షా అడుగుపెట్టిన వేళ బీజేపీలో జంపింగ్ల ప్రచారం తీవ్ర దుమారం రేపుతుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియటంతో రాజకీయం అంతా పార్లమెంట్ ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుండగా పలువురు నేతలు అధికార కాంగ్రెస్ గూటికి చేరుతారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈటెల రాజేందర్ తో పాటు ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరావులు త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం గుప్పుమంటోంది. దీంతో ఒక్కొక్కరుగా వివరణ ఇచ్చుకుంటున్నారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఈటెల రాజేందర్, సోయం బాపురావులు ఖండించారు. నేను కాంగ్రెస్ లో చేరటం లేదని, కాంగ్రెస్ నాపై దుష్ప్రచారం చేస్తోందని, లేదంటే పార్టీలో ఉన్నవారే నేను బీజేపీని వీడాలని ప్రయత్నం చేస్తున్నారని ఈటెల రాజేందర్ ఆరోపించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తాను మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక సోయం బాపురావు స్పందిస్తూ తాను పార్టీ మారటం లేదని, ఆదిలాబాద్ స్థానం నుంచే ఎంపీగా మరోసారి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ సైతం పలువురు నేతలు పార్టీ మారటం లేదంటూనే చివరి నిమిషంలో బీజేపీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పార్టీని వీడేవారెవరంటూ బీజేపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అమిత్ షా ఎంట్రీతో కుదురుకునేనా రాబోయే పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలకు అత్యంత కీలకంగా మారనున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వీలైనన్ని ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవడమే టార్గెట్ గా పెట్టుకోగా, గతంలో సాధించిన వాటికంటే రెట్టింపు స్థానాలు కైవసం చేసుకుని తమ సత్తా ఏంటో చాటుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇక కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఈసారి గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. నోవాటిల్ హోటల్లో బీజేపీకి ముఖ్య నేతలతో షా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో లోక్సభ అభ్యర్థుల విషయంలో అమిత్ షా రాష్ట్ర నేతలకు కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. 4 సిట్టింగ్లు తిరిగి అదే స్థానాల నుంచి పోటీ చేయబోతున్నట్లు అమిత్ షా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపురావు, నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్, సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు నడుస్తోందని, కొంతమంది ముఖ్య నేతలే పార్టీని ఓడించి మోదీకి హ్యాట్రిక్ ఛాన్స్ లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో పార్లమెంటుకు పోటీ చేసే విషయంలో అనవసరపు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కేడర్ను మరింత గందరగోళానికి తెరలేపుతున్నారనే ప్రచారం వినిపిస్తున్న వేళ ఈ రాద్ధాంతానికి అమిత్ షా టూర్ చెక్ పెడుతోందా లేదా అనేది వేచి చూడాలి.